పోయింది. బార్డర్లో ఉన్నవాళ్ళు బెంగళూరు వేసుకొని వస్తున్నారు కర్ణాటక బార్డర్కి వెళ్ళి. ఇంకా తెలివైన తమ్ముళ్ళు నేరుగా వెళ్ళి నాణ్యమైన మద్యం తీసుకొని ఒక క్వార్టర్ వేసుకొని పెట్రోల్ పూర్తిగా ట్యాంక్ నిండా వేసుకొని వస్తే రెండు పర్పస్లు అయిపోతున్నాయి. అంటే ఒకటి పెట్రోల్ ధర తక్కువకుంటే ఆ డబ్బులు పెట్టుకొని ఫుల్గా మీ ట్యాంక్ కూడా ఫుల్ చేసుకొని వచ్చే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది, అవునా కాదా? రాష్ట్రానికి వచ్చే ఆదాయం పోయింది. పెట్రోల్ డీజిల్ ధర వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కరెంటు ఛార్జీలు పెరిగిన దాని వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే 2 వీలర్ వెహికల్, ఒక స్కూటర్ ఎవరన్నా వాడేవాడు 2 లీటర్లు వేసుకుంటే 25-30 రూపాయలు రోజుకు అవుతుంది. 30 రోజులంటే ఎంత అయింది తమ్ముళ్ళు? 30 రోజులకి 900 రూపాయలు అయింది. 12 నెలలకు 12,000 అయింది. కనీసం 12,000 రూపాయలు సంవత్సరానికి ఒక పెట్రోల్లోనే మీ కుటుంబం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ వాళ్ళ యొక్క బాధలు చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ 4వ విషయంలో మీరు శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా 5వ విషయం, నేను 5 చెప్తున్నా, ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. 5వ విషయం మీరు చూస్తే తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? మెగా డిఎస్సీ పెట్టాడా మీకు? అనంతపూర్లో ఒక ఉద్యోగం వచ్చిందా మీ పిల్లలకి? మళ్ళా మీరు వస్తున్నాడు అతను ఇక్కడికి రాయలసీమ తిరుగుతానని. మీకు రోషం రాలా యువతకి? కోపం రాలా యువతకి? నిలదీయాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి. మళ్ళీ మీకు జాబు రావాలంటే మీరే చూశారు, కియా మోటార్ వచ్చింది. అది మన రేంజ్. జాకి పారిపోవడం వీళ్ళ రేంజ్ అది. అందుకే దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఒక తల్లి ఒక తండ్రి పిల్లల్ని పెంచి బాగా చదివించి మంచి ఉద్యోగం వస్తే మిమ్మల్ని చూసుకుంటారని ఆశపడతారు. మీరు చదివించిన తర్వాత మీ పిల్లవాళ్ళు మీ కళ్ళ ఎదుటే ఏ పని లేక తిరుగుతా ఉంటే మీరు చేసిన కూలి డబ్బులు ఇచ్చి వాళ్ళని పెంచే పరిస్థితికి వచ్చారు. ఇది బాధ అనిపించలేదా ఈ రాష్ట్రంలో? నేను అడుగుతున్నా. ఆధునిక సమాజంలో నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచం మొత్తం తెలుగు వారిని పంపించిన ఘనత తెలుగుదేశం అయితే, ప్రపంచంలోనే నిరుద్యోగ యువకుల్ని పెంచిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఇదే కాదు, ఖాళీగా ఉండే మా యువత వాళ్ళ మనసు విధాలుగా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా యువత ఆవేశంలో ఉంటారు, ఊహలు ఆకాశంలో ఉంటాయి. ఆలోచనకు అవకాశాలు రాకపోతే అక్కడి నుంచి నిరుత్సాహానికి గురి అవుతారు. ఆ నిరుత్సాహమే జే బ్రాండ్కి వచ్చేస్తారు. అక్కడి నుంచి లెక్క మద్యానికి వస్తారు. అక్కడి నుంచి గంజాయికి అలవాటు అయిపోతారు. అక్కడి నుంచి డ్రగ్స్కి అలవాటు అయిపోతారు. అంటే ఈ రాష్ట్రంలో యువతని చెడు దారిలో పెట్టి జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను చెప్పిన 5 పాయింట్లు వాస్తవనా కాదా? వాస్తవనా కాదా? అయితే ఇంకా చాలా ఉన్నాయి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, ఎన్నికల రోజు వరకు మీరు ఆలోచించండి, రాత్రింబగళ్ళు ఆలోచించండి, అనునిత్యం ఆలోచించాలి. ఎన్నికల రోజున మీరు ఓటేసేటప్పుడు ఒకసారి మీ మనసులో పెట్టుకొని
సైకిల్కే ఓటేయండి, మిత్రపక్షాలకే ఓటేయండి. ఆ తర్వాత సమస్యల పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది 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 అని ఒక్కసారి హామీ ఇస్తున్నా. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడే మిత్రుడు జనసేన నాయకుడు ఒక మాట మాట్లాడాడు, ఒక విషయం చెప్పాడు. నీరు అనేది చాలా ముఖ్యం. నీరు లేకపోతే ఏ పని కాదు. ఒక 2-3 గంటల నీళ్లు తాకపోతే మనం ఏమవుతాం? మా తమ్ముడు ఇప్పుడు కూడా తాగుతాడు. ఎండలో చెమట పట్టింది, చెమట పడతా ఉంటే నీళ్లు తాకపోతే కాసేపు అయిన తర్వాత పెయింట్ అయిపోతాడు. అవునా కాదా? అలాంటి అనంతపురం జిల్లా కరువు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా కరువు జిల్లా, అనంతపురం నుంచి వలసలకు వెళ్ళిపోతున్నారు. అది ఆలోచించి ఎన్టీ రామారావు గారు ఒక ఉదాత్తమైన ఆలోచనతో అందరి నీవా ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. కృష్ణా జలాలు రావాలి, ఈ అనంతపురం జిల్లా బాగుపడాలని ఆలోచిస్తే 2014 అంత మనము కూడా చేశాం. కానీ 2014లో జీడిపల్లి పూర్తి చేసి, చెర్లోపల్లి పూర్తి చేసి, మారాల పూర్తి చేసి, కడాన ఇక్కడ కియా మోటార్ కోసం గొల్లపల్లి కూడా పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నన్ను ఒక విషయం అడిగారు, గొల్లపల్లి రైత మాకు కియా మోటార్స్ మేనేజ్మెంట్, మేము మీ రాష్ట్రానికి వస్తాం, నీళ్లు లేవు, ఏం చేస్తారంటే నాకు 6 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లి పూర్తి చేస్తా, నీళ్లు ఇస్తా, అప్పుడే మీరు రమ్మని చెప్పి 6 నెలల్లో పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి తర్వాత నేనే ఆ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసి మొదటి కార్ రిలీజ్ చేశా. అవునా కాదా? ఇవి మీ కళ్ళ ముందర జరిగాయా లేదా? జరిగిందా లేదా? మీరు కూడా నాకు ఇంకొక పక్క ఆలోచించండి. నేను వచ్చినప్పుడంతా కూడా కాలువ పనులు పూర్తి చేయడం, రిజర్వాయర్లు పూర్తి చేయడం, ఇక్కడే పేరూరుంటే పేరూరుకు కూడా నీళ్లు తీసుకురావాలనుకోవడం, జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు నింపాలని ప్రయత్నం చేసి అది నా తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో అనంతపురంలో పండ్ల తోటలు బాగా వస్తాయి, కూరగాయలు బాగా వస్తాయి. అనంతపురంలో ఇవి వండిస్తే ప్రపంచానికి సరఫరా చేసే శక్తి మీకుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇచ్చారు, రైతులకు రాయితీలు ఇచ్చారు. ఒక్కొక్క రైతు కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగారు. తమ్ముళ్ళు ఈ రోజు అవన్నీ ఉన్నా